ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. సింహరాశి స్నేహితులకు స్వాగతం. స్నేహితులారా, రాబోయే కొన్ని రోజుల్లో మీరు రోడ్డు పక్కన ఒక పెద్ద ధనలాభాన్ని చూడబోతున్నారు. అవును, ఇది మీకు అద్భుతమైన వస్తువును లేదా డబ్బు ఉన్న ఒక సంచిని మీ కళ్ళ ముందుకు తీసుకురాబోతున్నాయి. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అలాంటి ఆశ్చర్యం కలిగించే విషయం మీ జీవితంలో రాబోయే కొన్ని రోజుల్లో జరగబోతుంది. ఇది 100% నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లోనే మీ జీవితం గురించి మీరు మునుపెన్నడూ వినని ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. అయితే నేను ముందుకు వెళ్లే కొద్దీ ఆ అద్భుతమైన సంఘటనలు, అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీకు ఆ డబ్బు ఎప్పుడు, ఎలా, ఏ క్షణంలో లభించబోతుందో, అలాగే మీ ఇంట్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, మీ కుటుంబం ఎలా మారబోతుంది అనే భయంకరమైన కొన్ని రహస్యాలను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. వీటిని విన్నప్పుడు మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు. మీ ఊహకు కూడా అందని కొన్ని షాకింగ్ సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడం ఖచ్చితం. మీరు దీన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఆ విషయం మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడే మీ జీవితం ఎలా మారబోతుందో మీకు ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని అసలు వృధా చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. మీరు ప్రతిరోజు ప్రయాణించే ఒక దారి, ఆ దారిలో మీరు రోజు వెళుతూ వస్తూ ఉంటారు. అలాంటి దారిలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది, మీ జీవితాన్ని మార్చబోతుంది. అయితే ఆ డబ్బు మీకు దొరికే విధానం, అది కనిపించే రూపం చాలా విశిష్టంగా, ఊహించని విధంగా ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితంలో తలెత్తుతున్న అల్లకల్లోలం, మానసిక వేదన, రాత్రిపూట మీరు పడుతున్న బాధలు, ఇవి చెప్పడానికి చాలా నరకంలా ఉంటాయి. మీ పరిస్థితులు ఎందుకు ఇంతలా చిక్కుకుపోయాయి, ఎందుకు మీరు ఇన్ని అడ్డంకులను దాటాల్సి వస్తుంది అని రాత్రింబవళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కష్టపడి పని చేస్తున్నారు, శ్రమకు తగ్గ ఫలితాలు మాత్రం దక్కడం లేదు, వచ్చిన డబ్బు కూడా ఇతరులకే ఖర్చు అయిపోతుంది అనే ఆవేదన మిమ్మల్ని ప్రతిరోజు వేధిస్తూనే ఉంది. సింహరాశి వారి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, వీరు పుట్టుకతోనే ఒక సింహం లాంటి రాజసం, గంభీరత్వం కలిగి ఉంటారు. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. కానీ గత కొన్నేళ్లుగా వీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి ఆశ్రమం ఇచ్చి, అన్నం పెట్టి, వారికి ఏదైనా సహాయం కావాలన్నా గాని చేసి వారి సుఖాన్ని కోరుకున్నారో వారి నుండే తీవ్రమైన దెబ్బలు తినాల్సి వచ్చింది. వారే మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మీ స్వభావాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని మొదట్లో పొగిడి ఇప్పుడు మాత్రం నవ్వుల పాలు చేస్తున్నారు. ఈ బాధలను మీరు గుండెల్లో దాచుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నారు. మీ సింహ గర్జనను లోపలే అణుచుకొని జీవిస్తున్నారు. కానీ మీ రాశి అధిపతి అయిన ఆ సాక్షాత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మీ కన్నీళ్లను చూశాడు. ముఖ్యంగా సింహరాశి వారికి గత కొంతకాలంగా నడుస్తున్న శని ప్రభావం మరియు రాహు యొక్క ప్రతికూల సంచారం వల్ల మీరు పడ్డ ఆర్థిక, మానసిక కష్టాలన్నీ ఇక ఒక ముగింపు దశకు చేరుకోబోతున్నాయి. ఈ రోజు నేను చెప్పే విషయాలు మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. మీ మొత్తం రోజులో గందరగోళం వెనుక ఉన్న అసలైన జాతక కారణాన్ని, మీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా మారబోతుందో తెలుసుకోబోతున్నారు. ఈ సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించినది మాత్రమే కాదు, మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఒక మహామార్గం. దీన్ని విస్మరిస్తే మీకు చాలా నష్టం వాటిల్లుతుంది, చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరే చేతుల దూరం పెడుతున్నారు కాబట్టి ఈ విషయాలను చివరి సెకండ్ వరకు పూర్తిగా వినడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేష, ఓం నమ శివాయ, జై దుర్గామాత అని కామెంట్ చేయండి. వారి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నమ్మిన వారిని వారు ఎప్పుడూ మోసం చేయరు. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే దైవ భక్తి ఉన్న వారికి శుభ ఫలితాలు అనేవి వెంటనే ప్రారంభం అవడం జరుగుతుంది. హృదయంలో నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మన ధర్మ గ్రంథాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. సింహరాశిని సాక్షాత్తు సూర్య భగవానుడు పాలిస్తాడు. ప్రస్తుతం గ్రహాల గోచారంలో మీ రాశికి పూర్వ పుణ్యస్థానం మరియు లాభస్థానాలు సూర్య తేజస్సుతో అద్భుతంగా వెలిగిపోతున్నాయి. శని భగవానుడు మీ కర్మకు తగిన న్యాయం చేయడానికి అనుకూల వీక్షణం కలిగిస్తూ మీకు దక్కాల్సిన అఖండ రాజయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి తోడు గురుగ్రహం యొక్క అమృత దృష్టి వల్ల మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభం కలిగే యోగం పట్టింది. ఈ ధనలాభం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే
చేయబడిన వారి ముందే మిమ్మల్ని రారాజులా, కిరీటం లేని మహారాజులా నిలబెట్టబోతుంది. ఇది కేవలం రోడ్డుపై దొరికే డబ్బు మాత్రమే కాదు, ఇది మీ పూర్వజన్మ యొక్క సుకృతం. గతంలో మీరు చేసిన మంచి పుణ్య ఫలాలే ఇప్పుడు ఈ ధన రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్ తరాల ఆర్థిక రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. కానీ ఇక్కడే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు గతంలో చేసిన కొన్ని కర్మ తప్పిదాల గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పుణ్యం ఎలా లభిస్తుందో పాపం కూడా లభిస్తుంది. ఈ జ్యోతిష్య దోషాల వల్లే మీ చేతికి అందాల్సిన సంపద ఆఖరి నిమిషంలో పక్కదారి పడుతుంది. ఇలా 2-3 సార్లు జరిగింది. అయితే మీరు కొన్ని తప్పులను మాత్రం ఒప్పుకోవాలి. మొదటిది, మీ పూర్వీకులు ఎవరైనా గతంలో మీ పెద్దలకు సరిగ్గా కర్మలు ఇవ్వకపోవడం, లేదా వారు ముసలి వయసులో ఉన్నప్పుడు వారికి కావలసిన పనులను చేయకుండా వారిపై తీవ్రంగా అరవడం, వారిని చూసి అసహించుకోవడం. ఈ దోషం ఏర్పడి మీ రాజయోగాన్ని చాలా కాలంగా అడ్డుకుంటుంది. ఇక రెండవది, దేవుని పైన నిందలు, చెల్లించాల్సిన మొక్కులు బాకీగా ఉంచడం. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు కొన్ని మొక్కులను మొక్కారు. తీరా ఆ కష్టం తీరి చాలా సంవత్సరాలు గడిచింది, కానీ వాటిని మీరు మర్చిపోయారు. ఈ దైవదోషం చుట్టుకుంది. మూడవది, సింహరాశి వారు తమ బిజీ జీవితంలో ఇంటి ముందరకొచ్చిన సహాయం అడిగిన వారిని, అలాగే మూగజీవాలను నిర్లక్ష్యంగా చూడడం వల్ల పుణ్యఫలం క్షీణించింది. నాలుగవది, చెడు కర్మలు చేయడం, అంటే ఇతరుల కర్మల్లో పాల్గొనడం. గతంలో మీరు కొందరు చెడు బుద్ధి ఉన్నవారిని, అంటే వారు మీ స్నేహితులు, అధర్మ మార్గంలో చాలా తప్పులు చేశారు. వారికి మీరు తెలియక ఆర్థికంగా మద్దతు ఇచ్చారు, అలాగే మరికొన్ని పనుల్లో సాయం కూడా చేశారు. ఇక ఐదవది, వేరే వారి డబ్బును, కష్టాన్ని దోచుకోవడం, వారి డబ్బుపై ఆశపడటం. గతంలో మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బుని ఎగ్గొట్టినా, లేదా ఒకరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా మోసం చేసినా అది మీ జాతకంలో తీవ్రమైన రుణశాపంగా మారుతుంది. ఆరవది, మాట. తీవ్రమైన ఆవేశంలో లేదా అహంకారంలో ఎదుటివారి మనసు ముక్కలయ్యేలా, వారి గుండె పగిలిపోయేలా అస్సలు మాట్లాడకూడని కఠినమైన మాటలు, తప్పుడు మాటలు మాట్లాడడం. ఏ తప్పు చేయని వారిపై నిందలు వేయడం వల్ల వారి మనసు తీవ్రంగా నొచ్చుకుంటుంది. ఈ దోషం మిమ్మల్ని చుట్టుకుంటుంది. ఈ గత తప్పిదాల వల్లే మీ సంపాదన నిలవకుండా లేనిపోని నష్టాలకు, మీ ఇంట్లోని వారి రోగాలకు, హాస్పిటల్కు, మందులకు ఖర్చయిపోతుంది. అయితే మిత్రులారా, ఈ అద్భుతమైన ధనలాభం సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి దొరకదు. కేవలం ప్రకృతి ఇచ్చే విచిత్రమైన, అలాగే అరుదైన దైవిక సంకేతాలను ఎవరైతే సరిగ్గా గమనిస్తారో వారికి మాత్రమే ఆ నిధి లభిస్తుంది. వారికి సరైన సమయంలో కనిపిస్తుంది. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక తెల్లని గుర్రం లేదా సింహం లాంటి గంభీరమైన నడక ఉన్న ఒక పెద్ద నల్లని కుక్క మీ ముందుకు వచ్చి మీకు ఎలాంటి హాని చేయకుండా మిమ్మల్ని నిశ్శబ్దంగా చూస్తూ అలాగే ఉండిపోతుంది. అది అటు ఇటు ఎటు కదలదు. కొంతసేపటి తరువాత ఏమీ అనకుండానే అవి వెళ్లిపోతాయి. అలాగే పురుషులకు కుడి కన్ను అదరడం లేదా కుడి అరచేతిలో విపరీతమైన దురద రావడం, అదే స్త్రీలకు అయితే ఎడమ కన్ను లేదా ఎడమ అరచేతిలో ఈ మార్పులు కనిపించడం అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు ఇంటి నుండి బయలుదేరే సమయంలో ఆకాశంలో సూర్యకిరణాలు మేఘాలను చీల్చుకుంటూ ఎంతగా మీ ముఖంపై పడతాయి. అలాగే ఎక్కడ లేని విధంగా మీ చెవుల్లో ఒక ధ్వని, డోలు శబ్దాలు, వేద మంత్రాల శబ్దం అకస్మాత్తుగా వినిపిస్తూ ఉంటుంది. అది చాలా సేపటి తర్వాత మాత్రమే ఆ శబ్దం ఆగుతుంది. అంతేకాదు, రాత్రి వేళల్లో మీకు బంగారు ఆభరణాలు దొరుకుతున్నట్లుగా, లేదా ఒకరు వచ్చి మీ చేతికి వాటిని ఇచ్చి వెళ్లిపోతున్నట్లుగా, మీరు ఒక సింహాసనంపై కూర్చున్నట్లు వింత కలలు వస్తే ఈ సంకేతాలలో కనీసం 2 లేదా 3 గనుక మీకు కనిపిస్తే మాత్రం ఆ ధనలాభం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని 100కి 100 పాళ్లు నమ్మవచ్చు. కానీ ఇక్కడే మరొక భయంకరమైన పరిస్థితి మొదలవుతుంది. ఇది మీకు పెద్ద పరీక్ష లాంటిది. ఒక్కోసారి ఎంతటి రాజయోగం ఉన్నప్పటికీ, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ, మీరు లేదా మీ ఇంట్లోని వారు తెలియక చేసే కొన్ని ఘోరమైన పొరపాట్ల వల్ల రావాల్సిన ఆ అఖండ ఐశ్వర్యం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. లేదా మీ అదృష్టం ఇంకా దూరం జరగవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు తెలియక చేసే కొన్ని తప్పులు మీ అదృష్టాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మొదటిది, ఇంట్లో ఉన్న భాగస్వామి యొక్క డబ్బుని వారికి తెలియకుండా దొంగతనం చేయడం, అలాగే వాటిని బయట వారికి ఇవ్వడం. ఇది ఆ ఇంటి యొక్క అదృష్టాన్ని తినేస్తుంది. అలాగే మొక్కుబడి, దేవుడి వద్ద ఉన్న మొక్కుబడిగా దాచిన డబ్బులు, అందులో నుండి 1 రూపాయి తీసిన జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇక మూడవది, సూర్యాస్తమం అయ్యాక, అంటే చీకటి పడ్డాక
ఇల్లు ఊడ్చి ఆ దుమ్ము ధూళిని సింహద్వారం దాటించి బయట పారేయడం. 4వది, వంటగదిలో ఉప్పు పాత్రను సరిగ్గా మూత పెట్టకుండా గాల్లో తేమ తగిలేలా వదిలేయడం లేదా ఉప్పును కింద పడేయడం. 5వది, ఇంట్లోని పూజ గదిలో వాడిపోయిన ఎండిపోయిన పువ్వులను రోజుల తరబడి అలాగే ఉంచి నెగిటివ్ ఎనర్జీని పెంచుకోవడం. 6వది, స్త్రీలు తమ శరీర శుభ్రతను నిర్లక్ష్యం చేస్తూ మురికిగా ఉండడం, దేవునికి పూజ చేయకుండా ఉండడం, అన్నిటికంటే ముఖ్యంగా నెలకు ఒకసారి స్త్రీలు దూరంగా ఉండాల్సిన సమయంలో కూడా నియమాలను అస్సలు పాటించకుండా శుచి శుభ్రత అనేదే లేకుండా ఇంట్లోని అన్ని వస్తువులను పట్టుకోవడం. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లు అపవిత్రంగా మారి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఇక 7వది, భాగస్వామి కష్టపడి తీసుకువచ్చిన డబ్బు చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బును తక్కువగా చులకనగా చూడడం, విసుక్కుంటూ దానిని నేలకేసి కొట్టడం. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోండి, లేకపోతే రావాల్సింది కూడా పోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాన్ని మరింత జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువుల పేర్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎవరి పేర్లైతే PBL అలాగే H ఈ అక్షరాలతో ప్రారంభమవుతాయో అలాంటి వ్యక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు పైకి మీకు మంచి చేసే వారిలా నటిస్తూనే లోపల మాత్రం తీవ్రమైన కుట్రలు పన్నుతున్నారు. వీరి వల్ల మీరు ఇప్పటికే మీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా అలాగే మీరు దక్కించుకోవలసినవి చాలానే కోల్పోయారు. మీ ఎదుగుదలను దెబ్బతీయడానికి వీరు వెనకడుగు వేయరు, ఎప్పుడూ ముందడుగే వేస్తూ ఉంటారు మీ పతనం కోసం. ఈ PBLH అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులలో ఒకరు మీ దగ్గర ఏమున్నా సరే దానిని పూర్తిగా లాగేసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీరు ఎందుకో చిన్నప్పటి నుండి మీరంటే వారికి అస్సలు ఇష్టం లేదు. మీ సంపాదన, మీ కీర్తి, ఆఖరికి మీ ప్రశాంతతను కూడా దోచుకోవడమే వారి ముఖ్య లక్ష్యంగా మారింది. మీరు కష్టపడి సంపాదించిన క్రెడిట్ మొత్తాన్ని వారు కొట్టేయాలని చూస్తూ ఉంటారు. మీరు అమాయకంగా వారిని నమ్మి మీ మనసులోని బాధను అలాగే ఎవరికీ చెప్పకూడని రహస్యాలను కూడా చెప్తున్నారు. వాటిని మీకు బలహీనతలుగా మార్చి మీ సర్వస్వాన్ని లాగేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీకు రాబోయే అద్భుతమైన ధనలాభాన్ని మీకు దక్కకుండా చేయడానికి వీరు తెర వెనుక చాలా పన్నాగాలను కూడా రచిస్తారు. మీకు ఆ నిధి దొరకకుండా అడ్డుపడడానికి లేదా మీ దృష్టిని మళ్లించడానికి రకరకాల దారి తప్పించే ఆధారాలను, ఆస్తులకు సంబంధించిన పాత వివాద పత్రాలను అలాగే కొన్ని తప్పుడు మెసేజ్లను, తప్పుడు ఫోటోలను, వ్యతిరేకంగా ఉన్న వాటిని సృష్టించి వాటి ద్వారా మిమ్మల్ని గందరగోళంలో పడేస్తారు. అహంకారాన్ని రెచ్చగొడతారు, మీ ఆవేశాన్ని వాడుకుంటారు, మిమ్మల్ని పెద్ద గొడవల్లో 10 మందిలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా మీకు లభించాల్సిన ఆ మహాభాగ్యాన్ని వారి వశం చేసుకోవాలని, వారి వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఎటువంటి కష్టాలు పడకూడదని చూస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్లే మీరు పెద్ద పెద్ద అవకాశాలను చేతులారా చేజార్చుకున్నారు. కాబట్టి సింహరాశి స్నేహితులారా, ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తులు మీ కుటుంబంలో కానీ, బంధువులలో కానీ, రక్త సంబంధికులైనా కానీ, ఎవరైనా సరే, స్నేహితులైనా సరే, రాబోయే రోజుల్లో మీ ఆర్థిక విషయాలను, మీకు దొరకబోయే అదృష్టపు వివరాలను వారి ముందు అస్సలు ప్రస్తావించకండి. అలాగే వారు పంపే మెసేజ్లను కానీ, ఫోటోలను కానీ, అనవసరమైన వాటిని కానీ అస్సలు చూడకండి. గుడ్డిగా నమ్మి మోసపోకండి. గ్రహాల అనుకూలత వల్ల మీకు లభించబోయే ఆ మహానిధిని ఈ రహస్య శత్రువుల చేతుల్లో పెట్టి మళ్ళీ నష్టపోవద్దని సూర్య భగవానుడు హెచ్చరిస్తున్నాడు. ఈ శత్రువులను పూర్తిగా ఎలా అణచాలో, వారి అహంకారాన్ని పూర్తిగా ఎలా దెబ్బతీయాలో ముందు ముందు మీకు తెలుస్తుంది. అందుకోసం ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై దుర్గామాత అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. వారి దయ ఎప్పుడు మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ తప్పులు జరగకుండా చూసుకొని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ ధనలాభం చేకూరిన వెంటనే మీ వృత్తి జీవితంలో కూడా ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. మీరు ఎన్నడూ ఊహించని విధంగా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపై ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇంత ఆదాయం ఎలా వస్తుంది అని మీరే నమ్మలేరు. పాత ప్రాజెక్టులు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి అకస్మాత్తుగా పూర్తవుతాయి. అలాగే మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే
ఇది మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శాంతిని, ప్రశాంతతను, ఒక ఓదార్పును తెస్తుంది. అలాగే ధైర్యాన్ని కూడా తీసుకువస్తుంది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపే ఒక అందమైన మలుపు, ఒక అందమైన రోజు రాబోతుంది. మీరు ఎవరితోనైతే మాట్లాడకుండా దూరం అయ్యారో వారి నుండి ఒక మెసేజ్ మీకు రాబోతుంది. అయితే మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అవ్వాల్సి వచ్చింది. అయితే వారు మీకు దగ్గరగా రావడానికి ఈ సమయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ఒక్క మెసేజ్, ఒక్క కలయిక మిమ్మల్ని మీ బాధలన్నిటినీ పూర్తిగా కరిగించేస్తుంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం. సింహరాశిలో పుట్టిన వారికి రాబోయే ఈ సంఘటన రోజులో ఏ సమయంలోనైనా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మాత్రం ఒక మంచి సమయం, అంటే అది సంధ్యా సమయం, సాయంత్రం తర్వాతే స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం రంగులు మార్చుకునే ఒక పవిత్రమైన సాయంత్రం వేళ మీరు ఒక ముఖ్యమైన పని మీద లేదా ఒక శుభకార్యానికి గౌరవప్రదమైన వేషధారణతో బయలుదేరి వెళ్తుండగా దారిలో ఒక పెద్ద రావి చెట్టు లేదా ఒక పురాతన దేవాలయం ఉన్న మలుపు వద్ద మీ దృష్టి పక్కకు మలుతుంది. మీ రాశి అధిపతి సూర్య భగవానుని అదృశ్య ప్రేరణతో మీ పాదాలు ఆ వైపు సాగుతాయి. అక్కడ ఒక పొదచాటున మీకు బంగారం రంగు వెలిగిపోతున్నట్లుగా ఒక పాత రాగి పెట్టె లేదా ఒక చినిగిపోయిన సంచి అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆ కీలక క్షణంలో మీరు దానిని చేతిలోకి తీసుకునేటప్పుడు మీ మనసులో ధర్మ సంకటం ఎదురైన ప్రకృతి సంకేతాలను నమ్మి మీరు తీసుకునే తెలివైన నిర్ణయమే మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. అయితే మీకు ఇలా జరగబోయే ముందు ప్రకృతి నుండి ఆ సంకేతాలు వచ్చాయో లేదో జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా అవి ఆ సంకేతాలు మీకు కనిపిస్తేనే వాటిని మీరు తీసుకోవాలి, లేదంటే వాటిని అక్కడే వదిలేయాలి. ఒకవేళ సంకేతాలు రాకుండా వాటిని తీసుకుంటే మీ వెంట దరిద్రం కూడా వస్తుంది, గుర్తుంచుకోండి. అయితే ఆ రహదారి సంఘటన జరిగి మీ చేతికి డబ్బు అందిన తర్వాత మీరు ఊహించని ఆనందంలో 3 తప్పులు అస్సలు చేయకూడదు. మొదటిది, ఆ డబ్బు దొరికిన విషయాన్ని మీ భాగస్వామికి గాని, కన్న పిల్లలకు గాని, పుట్టింటి వారికి, కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదు. నరుల దిష్టి తగిలితే ఆ సంపద నీళ్ళల్లా కరిగిపోతుంది, వారు బయట వారైనా ఇంట్లోని వారైనా. ఇక రెండవది, ఆ డబ్బు దొరికిన వెంటనే విలాసాలకు అహంకారానికి లోనై వారిని బయట వారిని ఎవ్వరిని చులకనగా చూడకండి. అహంకారాన్ని తల మీదకి ఎక్కించుకోవద్దు. రెండవది, ఆ సంపదను అక్రమ మార్గాల్లో లేదా చెడు పనుల్లో అస్సలు పెట్టకండి. దైవం నుండి వచ్చిన డబ్బు కాబట్టి మంచి పనులకే వినియోగించాలి. ఇక్కడ మీరు ఒక దైవిక నియమాన్ని, పరిహారాన్ని గుర్తించుకోవాలి. ఈ విధంగా అకస్మాత్తుగా లభించే సంపద మీ వద్ద శాశ్వతంగా నిలవాలి అంటే అందులో నుండి కొంత డబ్బును ముందుగా దేవుని వద్ద పెట్టండి. అలాగే పేదలకు లేదా ఏదైనా గుడికి దాన ధర్మాల రూపంలో కొంచెం ఉపయోగించండి. అంతేకాదు మిత్రులారా, ఈ అద్భుతమైన రాజయోగం మీకు త్వరగా సిద్ధించాలన్నా, మీ ఇంట్లో పేరుకుపోయిన సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీలు క్షణాల్లో తొలగిపోవాలన్నా, కుటుంబ సభ్యులు మారాలన్నా సింహరాశి వారు చేయవలసిన అత్యంత శక్తివంతమైన 3 పరిహారాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. వీటిని మీరు ఖచ్చితంగా చేయాలి, గుర్తుంచుకోండి. మొదటిది, ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానునికి అర్హం ఇవ్వాలి మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. రెండవది, మీ రాశి అధిపతి సూర్యుని అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం నాడు ఆకలితో ఉన్న జీవులకు అన్నం పెట్టడం లేదా ఎవరికైనా గోధుమలను కానీ బెల్లాన్ని కానీ దానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ గత కర్మ దోషాలను కడిగేస్తుంది. మూడవది మరియు అత్యంత పవర్ఫుల్ పరిహారం, మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ఆదివారం ఉదయం పూట స్వచ్ఛమైన గంధం మరియు కుంకుమతో చిన్న స్వస్తిక్ గుర్తును వేసి సాంబ్రాణి ధూపం ఇల్లంతా చూపించండి. ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మీ గ్రహాల అనుకూలత 10 రెట్లు పెరిగి ఆ రహదారి ధనలాభం మీ ఇంట్లో అడుగు పెట్టడమే కాదు, లక్ష్మీదేవి మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. ఇక్కడ మీరు రహదారిపై ఎదుర్కొనే ఆ దృశ్యం మీ గత కష్టాలన్నిటికీ ముగింపు పలకబోతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోయి మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాల మహావర్షం కురుస్తుంది. గుర్తుంచుకోండి సింహరాశి వారులారా, మీ కష్టదినాలు ముగిసిపోబోతున్నాయి. గ్రహాల అనుకూలతతో మీ జీవితంలో రాజయోగం ప్రారంభమైంది. డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుంది. శత్రువులు నశిస్తారు. మీ కలలన్నీ నిజమవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీ గణేష, ఓం నమ శివాయ, జై దుర్గామాత అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. మీపై, మీ కుటుంబంపై వారి దయ ఎల్లప్పుడూ ఉంటుంది.
వారు ఎప్పుడు నమ్మిన భక్తులను అన్యాయం చేయరు. గుర్తుంచుకోండి, పైన చెప్పిన పరిహారాలను అలాగే చేయకూడని తప్పులను ఖచ్చితంగా పాటించండి. శుభం.